మాట్లాడుకుంటూ క్యాన్సర్ అనగానే చాలా చాలా దానికి దానికి డిఫరెంట్గా వేసుకుంటూ ఉంటాం. బట్ క్యాన్సర్స్ రిలేటెడ్ టు డైజెస్టివ్ ట్రాక్ట్ కానీ లేకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి అండ్ వాటి గురించి కొంచెం చెప్తారా? ఇది రిలేటివ్లీ కొంచెం పెద్ద టాపిక్. మనం ట్రై టు కన్సైజ్. అండ్ వన్ థింగ్ ఏమంటే మనకు క్యాన్సర్స్ అనేవి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫుడ్ పైప్లో నుంచి కూడా రావాలి. ఫస్ట్ మనం ఫుడ్ పైప్ తీసుకున్నట్టయితే ఫుడ్ పైప్ మన చెస్ట్ పార్ట్లో ఉంటుంది. వాళ్ళు మనకు కామన్గా ఏం ప్రజెంట్ అవుతారు అంటే మనకు ఆహారం తినడంలో ఇబ్బంది ఫేస్ చేస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళకు సాలిడ్ ఫుడ్ పోదు, లిక్విడ్స్ సెమీ సాలిడ్ లాంటివి ఈజీగా తినగలుగుతారు. కొంచెం స్టేజ్ పెరుగుతున్న ల్యూమెన్ ఇంకా కొంచెం నేరో అవుతున్న కొద్దీ వాళ్ళకి లిక్విడ్స్ కూడా తీసుకోవడం కష్టం అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ సైన్ అనమాట. అంటే ఎప్పుడైతే మనకు ఫుడ్ తినడంలో ఇబ్బంది కలుగుతుంది, మింగడంలో ఇబ్బంది అవుతుందంటే అది గుడ్ సైన్ కాదు. అది అట్లాంటి పక్షంలో మాత్రం ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. దట్ ఈస్ అ వన్ థింగ్. ఇంకా ఫుడ్ పైప్కి ఇవే కాకుండా ఇంకా చెస్ట్ పెయిన్ రావడము, నెక్స్ట్ దాని స్ప్రెడ్ని బట్టి అది మనకు ఇవి చెస్ట్ పెయిన్, ఒక్కోసారి బ్లడ్ రావడము, ఇవన్నీ దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్. ఫుడ్ పైప్ వచ్చేసి స్టమక్ వచ్చినట్టయితే సేమ్ అగైన్ దాని లొకేషన్ని బట్టి మనకు వాళ్ళు గ్రాడ్యువల్లీ పెయిన్ అబ్డామిన్తో రావడం అని, సమ్ టైమ్స్ సింపుల్ డిస్పెప్సియా సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతారు అప్ టు 1/3 ఆఫ్ ద పేషెంట్. పర్టికులర్లీ ఆఫ్టర్ 50 years సడన్ న్యూ ఆన్సెట్లో జస్ట్ వాళ్ళకి అసిడిటీ పెరుగుతుంది, ఏదో సంథింగ్ అబ్నార్మల్గా అనిపిస్తుంది అన్న, దట్ ఆల్సో వన్ ఆఫ్ ద నాట్ గుడ్ సైన్. మనం ఇమీడియట్గా ఒకసారి సంప్రదించి డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఎందుకంటే 30% ఆఫ్ ద మ్యాలిగ్నెన్స్ కేసెస్లో నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏమన్నా దీనివల్ల స్పెసిఫిక్ సిమ్టమ్స్ అట్లా ఏమి ఉండదండి. ఇంకొకటి వీళ్ళల్లో ఇంకా అదర్ సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్ కాకుండా బ్లీడింగ్, అంటే బ్లాక్ కలర్ మోషన్స్ రావడము, లేదంటే ఒక్కొక్కసారి అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అయినప్పుడు వామిటింగ్స్, పర్సిస్టెంట్గా వామిటింగ్స్ రావడము. అండ్ ఎనీ మ్యాలిగ్నెన్సీలో నాట్ ఓన్లీ స్టమక్ పర్టినెంట్ స్టమక్ ఏంటంటే వాళ్ళకు జనరల్గా ఏమంటే వెయిట్ లాస్ అవుతారు, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటారు. అంటే వాళ్ళు ఏం వెయిట్ లాస్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నించకుండానే వెయిట్ లాస్ కావడం. ఇంకోటి ఆకలి బాగా తగ్గడం అనేది, అది ఈ రెండు అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాలిగ్నెన్సీకి అది వర్తిస్తుంది. అది నాట్ ఓన్లీ ఫర్ స్టమక్. అండ్ దీని తర్వాత మీరు వచ్చి కోలోనిక్ మ్యాలిగ్నెన్సీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళలో ఇప్పుడు వాళ్ళకు కూడా సేమ్ కాన్స్టిపేషన్ కానీ రీసెంట్గా, లేదంటే ఒకసారి లూజ్ మోషన్స్ రావడము, ఒకసారి బ్లీడింగ్ రావడం, మోషన్లో బ్లడ్ చూస్తారు చాలామంది. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇవి కామన్. అంటే డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ, మళ్ళీ దీంతోపాటు వెయిట్ లాస్, అవి కామన్ సిమ్టమ్స్, లాస్ ఆఫ్ అపెటైట్ అనేది. అంటే ఇది ఒకటి వెయిట్ లాస్ అంటున్నాం, ఒక మోషన్స్ అంటున్నాం, బ్లడ్ అంటున్నాం, అంతా ఉంది. బట్ వాళ్ళు ఒకసారి డయాగ్నోసిస్కి వచ్చినప్పుడు అక్కడ దాన్ని ఎట్లా డిటెక్ట్ చేయడానికి వాడే ఇది మెథడ్స్ కానివ్వండి, డిటెక్ట్ అయిన తర్వాత స్టేజెస్ని దాన్ని విభజించుకున్నట్టుగా దాన్ని డిమార్కెట్ చేసేటువంటి ప్రాసెస్ గురించి కొంచెం. అదే మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఇప్పుడు అప్పర్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో, మనకు మీరు స్టమక్ కానీ ఫుడ్ పైప్ కానీ సస్పెక్ట్ చేసినట్టయితే సింపుల్ అప్పర్ జే ఎండోస్కోపీ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఏవైతే మనకి ఇన్వాల్వ్డ్ అబ్నార్మల్ ఏరియాస్ అంటే గ్రోత్ కానీ ఇట్లా కనిపించినప్పుడు, అల్సర్ కానీ కనిపించినప్పుడు దాని నుంచి మనము బయాప్సిస్ తీసుకొని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేయడం ద్వారా డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా ఇది ఈవెన్ లార్జ్ ఇంటెస్టైన్ ఎప్పుడైతే సస్పెక్ట్ చేస్తామో అప్పుడు మనం కొలనోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టేజింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఒక్కొక్క మ్యాలిగ్నెన్సీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమంటే సిటీ స్కాన్ అనేది మనకు గ్రాస్లీ ఇండికేట్ చేస్తుంది. అయితే ఈసోఫేగస్ వాటిలలో పెట్ సిటీ స్కాన్ అట్లా అవసరం పడవచ్చు. దాని ద్వారా అట్లా ఎస్. అండ్ ఇప్పుడు ఇందాక అందరు ఫుడ్ తీసుకోవడం కష్టం అవుతుంది అది అని చెప్పేసి ఫుడ్ పైప్ అంటే కనుక స్టమక్ క్యాన్సర్ లోపల వచ్చిందంటే అప్పుడు ఎలా ఉంటుంది? అంటే లైక్ వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి అప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందా, లేకపోతే వాళ్ళకి డిఫరెంట్గా ఉన్న మేనిఫెస్ట్ అవుతుంది? జనరల్లీ అదే చెప్పారు కదా, వాళ్ళకి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయండి. యాసిడిటీ అయిందనో, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అన్న, అట్లా సింపుల్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. వాళ్ళ లొకేషన్ బట్టి అండి. ప్రాక్సిమల్ స్టమక్ దాన్ని ట్రాక్లో అంటే అవుట్లెట్ ట్రాక్లో లేకుంటే జనరల్గా వాళ్ళు తీసుకున్నా కానీ ఫుడ్ ముందుకు వెళ్తుంది. ఒక్కొక్కసారి అవుట్లెట్ ట్రాక్లో ఉండి కొంచెం వెళ్ళే వేని బ్లాక్ చేసినప్పుడు వామిటింగ్స్ అట్లా అనేది రావచ్చు. దీని నార్మల్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్గానే ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా దీనికి డిఫరెంట్ మెథడ్స్? ఎస్. ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, అంటే ట్యూమర్ T1A స్టేజ్ అంటే వాళ్ళ స్టేజింగ్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ ద్వారా వాటిని రిసెక్ట్ చేయవచ్చు. ఇంకొక కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అవుతే మాత్రము మనము దాన్ని స్టేజ్ని బట్టి మనం కీమోథెరపీ ఇవ్వడము ఆపరేషన్కి ముందు, అట్లా కీమోథెరపీతో పాటు ఫాలోడ్ బై సర్జరీ అనేది మనకు అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి డిసీజ్ బాగా స్ప్రెడ్ అయిన టైంలో మనం సర్జరీ కూడా అవకాశం ఉండదు.
ఓన్లీ థింగ్ మనకు అప్పుడు సిమ్టమేటిక్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకు సపోజ్ పర్సిస్టెంట్గా వామిటింగ్స్ అవుతున్నాయి, అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉంది అంటే మనం ఒక స్టెంట్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సియెంట్గా అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేస్తుంది. వాళ్ళు ఆఫ్టర్ దట్ దే కెన్ టేక్ ఫుడ్ నార్మల్, వామిటింగ్స్ కూడా తగ్గుతాయి. సో ఈ క్యాన్సర్ వ్యాప్తి అంటే అది స్ప్రెడ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయాలన్న స్థితి అనేది ఎట్లా మనకి అర్థమవుతుంది సార్? అంటే కెన్ వి రియలీ డయాగ్నోస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్? ఎస్ ఇప్పుడు మనకు అది ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి మనకు ఒక టూ మెథడ్స్ అండి. ఇప్పుడు మెయిన్గా అయితే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా దాని స్ప్రెడ్ ఎంత ఉందనేది మనకు గ్రాస్గా తెలుస్తుంది. ఇంకా కొంచెం ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాటిని డెప్త్ ఆఫ్ ఇన్వేషన్ అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే మనము ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక సరౌండింగ్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, లింఫ్ నోడ్స్, నెంబర్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఎన్ని ఇన్వాల్వ్ అని, ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ అనేది యూజ్ అవుతుంది. అది కూడా టైమ్లీగా చేయాలి కదా? అంటే ఇప్పుడు వీటిలో ఏమంటే ఎర్లియస్ట్గా అప్రోచ్ అయిన వాళ్ళకు కొంచెం ఛాన్సెస్ ఆఫ్ క్యూరబుల్ రిసెక్షన్ కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ దీన్ని మళ్ళీ సర్జరీ అనగానే అఫ్కోర్స్ అది ఇక లాస్ట్ స్టెప్ సార్ సర్జరీ చేయడం అనేది, లేదా ఎట్లా ఉంటుంది? అంటే మీరు కీమో అన్నారు, ఆ తర్వాత సర్జరీ అంటున్నారు. అంటే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ స్టేజ్ అండి. అది కూడా మనం వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంటేనేమో ఎండోస్కోపిక్ మెథడ్ ద్వారా తీసేస్తాము. లేదు సరౌండింగ్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ స్టేజ్ కొంచెం ఇన్ఫిల్ట్రేట్ అయిన స్టమకంలో డెఫినెట్లీ రిసెక్షన్ చేసి ఆపరేషన్కి ముందు తర్వాత కానీ కీమోథెరపీ స్టేజ్ని బట్టి మనము కీమోథెరపీ తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ పైప్లో అయితే మనము రేడియోథెరపీ రోల్ కూడా ఉంటుంది. బేసిక్లీ కీమో అనేది కీమో రేడియోథెరపీ స్టేజ్ని బట్టి అండ్ ఆర్గాన్ ఏది ఇన్వాల్వ్ అయినా దాన్ని బట్టి ఉంటుంది. Like and subscribe Eagle Health and Beauty.